మనిషి నడవలేని గల్లీలు, వాహనాలు పరిగెత్తలేని బస్తీలు. ఇకనైనా వీరి జీవిత చిత్రం మారేనా? సరిగ్గా నలుగురు పడుకోలేని గుడిసెలు, బాత్రూంకు రేకులు అడ్డు పెట్టుకుని సాగే జీవితాల్లో మార్పు వచ్చేనా? మంచినీటి కోసం ఎదురు చూసే పరిస్థితులు, బోరు నీటిపైన ఆధారపడే జీవితాలు, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేని ఆ ప్రాంతంలో వెలుగులు వచ్చేనా? సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, అరే గల్లీ సిన్నది గరీబో. చెత్తతో సావాసం అదే వారి జీవనాధారం. మరి అధికారుల సర్వేతో వారి సొంతిటికల నెరవేరుతుందా? ఏళ్ల నాటి నుంచి జీవనం సాగిస్తున్న వారి జీవితాలను మార్చాలన్న ఎమ్మెల్యే ఆలోచన ఫలిస్తుందా? కథ పెద్దది, వాళ్ళున్న ఇళ్ళు కిళ్ళి కొట్ల కన్నా సిన్నగున్నయో. సర్వేల పేరుతో జరుగుతున్న విచారణతో వారికి ఆశ పుట్టిన వేళ మరి వారి ఆశ నెరవేరుతుందా? కేంద్ర ఆధీనంలోని స్థలం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తే మా భూముల్లో ఇంద్రమైళ్లు రావడం అసలు సాధ్యమేనా? చేసి చూపిస్తామంటున్న ఎమ్మెల్యే ఆశయం ఫలిస్తుందా? శ్రీ గణేష అయ్యే పనేనా? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. గల్లీ సిన్నది సిరి 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 సింగిడి చదువులమ్మ. కంటోన్మెంట్ 3వ వార్డులోని మడ్ఫోర్డ్ ప్రాంతం ఇది. మడ్ఫోర్డ్ కేరాఫ్ ఉత్తరయ్య గుడిసెలు, మరో కేరాఫ్ ఇప్పుడు అంబేద్కర్ హట్స్. ఏళ్ల నాటి నుంచి పేర్లు మారుతున్నాయే తప్ప వారి జీవితంలో మాత్రం మార్పు రావడం లేదు. అరగుర సదుపాయాలతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన కూలీలంతా ఇక్కడ ఏళ్ల నాటి నుంచి జీవనం సాగిస్తుండగా అధికారిక లెక్కల ప్రకారం సుమారు 550, అనధికారికంగా మరో 30 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. చాలా వరకు ఇక్కడ జీవించేవారు చిత్తు కాగితాలను ఏరుకుంటూ స్వచ్ఛ ఆటోలు నడుపుతూ దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్న వారి సంఖ్య ఎక్కువ కాగా వారంతా బోర్డుల్లో ఓటర్లలో గుర్తింపు లేకపోయినా రాష్ట్రంతో పాటు బోర్డు అందించిన అరగుర సదుపాయాలతో జీవనాలు కొనసాగిస్తున్నారు. ఒక్క గుడిసె పిల్లలతో కలిసి నలుగురు అంతకు మించి అన్నట్లుగా జీవనం సాగిస్తుండగా పండగలకు పబ్బలకు ఊర్లెళ్లి రావడం తర్వాత ఇక్కడే నివాసం ఉంటూ వారి దినసరి పనుల్లో నిమగ్నమవుతుంటారు. గుడిసెల్లో వారి పరిస్థితి చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్నామని చెప్పుకోవడం మినహా వారి జీవితాలు ఇంకా దుమ్ము ధూళిలోనే ఉన్నాయంటూ తెలిసిపోతుంది. చెత్త మధ్యలోనే వారి జీవితాలుండగా సరిగ్గా బాత్రూంలు కూడా లేక 4 రేకుల చాటున స్నానాలు చేయాల్సిన పరిస్థితి. సిరి 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 సింగిడి చదువులమ్మ అంగడి, బతుకు పరుగు జంగిడి పరువెక్కిన. దాతల సహకారంతోనే గతంలోనే కొన్ని చోట్ల బాత్రూంలు ఏర్పాటు చేసిన లోపలికి వరకు వెళ్లే మాత్రం వారు ఎలా జీవనం సాగిస్తున్నారా అనిపిస్తుంది. సరిగ్గా మనిషి పరిగెత్తలేని దారులు అక్కడ వారికి సొంతమైతే అక్కడ ఉన్న రోడ్లలో వాహనాలు సైతం ఏదైనా అడ్డుగా వస్తే ఇక ముందుకు కదలలేని పరిస్థితులుగా ఉంటాయి. ఈ పరిస్థితులతో చలించిపోయిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గతంలో వారికి బాత్రూంలు కట్టి అందించగా ఇప్పుడు అక్కడి పరిస్థితిని మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వారికి సొంతిండ్లు కట్టించేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తుండగా సర్వే చేసి వారి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. లీడర్ల మధ్య వర్తిత్వం లేకుండా నేరుగా తిరుమలగిరి రెవెన్యూ శాఖ అధికారులను సర్వే చేయాలంటూ సూచించడంతో వారంతా ఇల్లు తిరుగుతూ వారింటికి నెంబర్లు వేస్తూ వారి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఇందులో చిక్కుముడి చాలానే ఉండగా కేంద్ర ఆధీనంలో రక్షణ భూమిలో అనుమతులు ఎలా ఇస్తారన్నది ప్రశ్నగా మారగా సర్వే పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రాన్ని ఒప్పించి భూ బదలాయింపుల ద్వారా వారున్న చోటే ఇంద్రమైండ్లు కట్టాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే ఉన్నారు. మంత్రులు, కలెక్టర్ల వరకు ఈ విషయం తీసుకెళ్లడంలో వారి ఆదేశాలతో సర్వే చేసే పనిలో రెవెన్యూ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. స్థానిక నాయకుడు ఉత్తరయ్య వారికి దారి చూపుతూ అందరికీ వివరాలు అందించేలా ఏర్పాట్లు చేయగా ఆయన సహకారంతో ప్రతి గుడిసె తిరుగుతూ వారికి ఇంటి నెంబర్ కేటాయించి వారి పూర్తి వివరాలు, డాక్యుమెంట్లను సేకరిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మరుగుదొడ్లకు కూడా నెంబర్ వేయడంతో అది లీడర్ల లీలా అంటూ ఆరోపణలు వినిపిస్తుండగా కేవలం మీటర్లు ఉన్న ఇంటి వివరాలు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారంటూ సమాచారం. ప్రస్తుతం సర్వేతో రెవెన్యూ శాఖ అధికారులు బిజీగా మారి పూర్తి స్థాయిలో గుడిసెలో ఉన్న వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందించే పనిలో ఉండగా ఇక్కడ కాకపోయినా మరో చోటైనా ఇస్తారన్న ఆలోచనతో దరఖాస్తులు చేసుకుని తమ జీవితాలు మార్చుకునేందుకు గుడిసెవాసులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కేంద్రానికి సంబంధించి భూమిగా మడ్ఫోర్ట్ ఉండగా ఈ విషయంలో బీజేపీ పెద్దలు కూడా కలగజేసుకుంటే ఫైల్ కదిలి ఆచరణకు నోచుకునే అవకాశం ఉండగా ఎంపీ ఈటల రాజేంద్ర కూడా గతంలో తనది బాధ్యత అంటూ హామీ ఇవ్వగా ఇప్పుడు శ్రీ గణేష్ మాత్రం ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తన బాధ్యతగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేసి చూపిస్తానంటూ ముందుకు సాగుతుండగా అవుతుందో అవ్వదో తెలియదు కానీ ఏదో ఒక రూపంలో వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడైనా కేటాయింపు చేస్తామంటూ వారు ముందుకు సాగుతుండడం విశేషం. డైనమిక్ నాయకుడు, కంటోన్మెంట్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తూ పలు సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాజకీయంగా మరింతగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ముప్పిడి మధుకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్.
కంటోన్మెంట్ గులాబీ నేతలు మళ్ళీ మొదటికొచ్చారా? పార్టీని పెద్దయిన వచ్చినా అడుగు ముందుకు వేయలేదా? రారమ్మంటూ పెద్దలు ఆహ్వానం పలికినా వారికి మాత్రం ఆహ్వానం అందలేదా? పదవుల కోసం ముందుండే నేతలు పార్టీ కోసం మాత్రం పరిగెత్తే ఆలోచనని మర్చిపోయారా? నడిపించే నాయకత్వం ఉంటేనే ముందుకు సాగుతారా? వెనక నుంచి సపోర్ట్ ఉంటేనే కథం తొక్కుతారా? ఎన్నాళ్ళు ఒకరు వెంట ఒకరు ఇన్ఛార్జీలు వచ్చారు వెళ్ళారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరో నడిపించిన నాయకత్వం ఎవరిదో తెలియక గులాబీ సేన సతమతమవుతుందా? ఇన్ఛార్జ్ ఎవరో చెప్పుకోరు. అసలు ఉన్నారో లేరో ఎవరికి అర్థం కాదు. రజతోత్సవ వేడుకల్లో కథం తొక్కిన నేతలకు అదే చివరి ప్రయాణంగా మారిపోయిందా? పార్టీ పెద్దల నుంచి సమాచారం ఉన్నా అది చేరవేయడంలో మాత్రం విఫలమయ్యారా? ఏంటి కంటోన్మెంట్ గులాబీ నేతల కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. గులాబీ మళ్ళీ మొదటికి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ గులాబీ పార్టీని చూస్తే ఇప్పుడు పార్టీ ఉందా లేదా అన్న సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ ఫుల్ ఫామ్ లో ఉండి సవాళ్లు ప్రతి సవాళ్లతో పరుగులు పెడుతుంటే మాకెందుకు వచ్చిన తాపత్రయం అంటూ చాలా మంది నేతలు కూడా మినగుండిపోతున్నారు. ఏదో పండుగనో వేడుకల సమయం వస్తూనే అలా వచ్చి ఇలా కనిపించి మేము ఉన్నామంటూ చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోవడం మినహా ఇక మిగతా నేతలైతే బ్యానర్ల రూపంలో తల్లుక్కుమని మేము కూడా ఉన్నామంటూ ఆనాటికి దర్శన భాగ్యంతో సరిపెడుతున్నారు. ఇప్పుడు కంటోన్మెంట్ లో వాడి అలికిడి లేకుండా పోగా కొందరు నేతలు మేమున్నామంటూ పార్టీని అంటుపెట్టుకునే కార్యక్రమంలో పాల్గొంటే మరికొందరు మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటూ దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితిని గమనించే రజతోత్సవ సమయంలో పార్టీ ఈ బాధ్యతలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి అందించగా మొదటగా ఆగ్రహ ఆవేశాలతో మొదలై తర్వాత అంతా కలిసి విజయం చేకూర్చి ఇక అందరితో మా బాధ్యతలు ముగిశాయంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇక ఆడదా పాడదా కొందరు నేతలు తమ వార్డులో ఉన్నామంటూ పర్యటనలు కార్యక్రమంలో వారంలో ఒక మారు తరమిదికి కనిపిస్తుండగా మిగతా వారు మాత్రం కనిపించడమే మానేశారు. ఒక 3 రోజుల క్రితం కేసీఆర్ కాళేశ్వర విచారణకు వస్తున్నారనగానే ఆయనకు సంఘీభావంగా స్వాగతం పలకడానికి తల్లి రావాలంటూ పార్టీ పెద్దలు ముఖ్యంగా గ్రేటర్ సెన్కు దిశానిర్దేశం చేశారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి తలసాని ఈ విషయం ముఖ్య నాయకులను గ్రేటర్ తో చేరవేయగా అన్ని నియోజకవర్గాలు లేక కంటోన్మెంట్ లో మాత్రం మరో లెక్కగా మారింది. లష్కర్ నుంచి తలసాని పద్మారావులు తమ బెటాలియన్ తో బయలుదేరితే కంటోన్మెంట్ నుంచి పట్టుమని 20 మంది కూడా హాజరు కాలేదు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు కాస్తో కూస్తో గ్రూపులలో అంతా రావాలంటూ పార్టీ ఆదేశాలంటూ పోస్టింగ్లు పెట్టగా వారితో పాటు పలువురు నేతలు మాత్రం అక్కడ దర్శనం అవ్వగా మిగతా నేతల జాడ మాత్రం కనిపించలేదు. ఇక ముఖ్య నాయకులం, కంటోన్మెంట్ ఇన్ఛార్జీలం, బోర్డు మాజీలం, మేమే కంటోన్మెంట్ కు అంతా అని చెప్పుకునే నాయకులు కూడా అటువైపు పోయి రాకపోగా వారి పనుల్లో వారు నిమగ్నమై మాకేం సంబంధం లేదు, మమ్మల్ని పిలిచిన వారే లేరు అన్నట్లుగా వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. మరి ఇంతటికి కారణం సమాచారం ఇవ్వకపోవడమా లేక ఇన్ఛార్జీలు లేరని అన్నది వారికి తేలాల్సి ఉండగా ఇలానే ఉంటే పార్టీ ఉందా లేదా అన్న సందేహాలు ప్రజల్లో కలిగే పరిస్థితి ఉండగా కంటోన్మెంట్ రాజకీయాల్లో జోక్యం చేసుకోరు, పార్టీ వ్యవహారాల్లో కనిపించరు. చివరికి కేసీఆర్ మీద ఉన్న అభిమానం కూడా చూపించని ఈ నేతలు అసలు కంటోన్మెంట్ లో నడిపించే నాయకత్వమే లేదని సైలెంట్ గా ఉంటున్నారా లేక మమ్మల్ని పిలిచిన వారే లేరంటూ గప్చుప్ గా ఉంటున్నారా అన్నది వారికి తెలియాలి. నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్కెడు పువ్వైనాడు. వ్యభిచార ముఠాలకు కేరాఫ్ గా అద్దె ఇండ్లు మారుతున్నాయా? వీలైతే లాడ్జీలు లేకపోతే ఇండ్లు అద్దెకు తీసుకొని ఈ వ్యవహారాన్ని మధ్యవర్తులు నడిపించేస్తున్నారా? మొన్న అపార్ట్మెంట్ తర్వాత సప్తమి హోటల్, ఇప్పుడు అద్దె ఇల్లు. పోలీసుల దాడులతో ఈ వ్యవహారాలు తెరమీదికొచ్చాయా? వ్యభిచార ముఠాలకు సెక్స్ రాకెట్ లో కేరాఫ్ గా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారా? అవం శుభం తెలియని మైనర్లతో వ్యభిచారం చేయించి డబ్బులు దండుకుంటున్నారా? గోపాలపురం, బోయినపల్లి, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడ్డ వ్యవహారంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారా? వాచ్ ఫోకస్. ఇప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో పలు చోట్ల దాడులు నిర్వహించిన పోలీసులకు నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. మొన్న మోండా డివిజన్ పరిధిలోని తాతాచారి కాంపౌండ్ లో ఓ అపార్ట్మెంట్ లో టాస్క్ ఫోర్స్ గోపాలపురం పోలీసులు దాడులు జరగగా కంటికి కనిపించకుండా ఎవరికి అనుమానం రాకుండా పలు దేశాల యువతులను అక్కడికి తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే ఈ గుట్టురట్టు చేసిన పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ కథ ముగిసేసరికి బోయినపల్లిలోని సైతం అదే తంతు వెలుగు చూసింది. బాపూజీ నగర్ లో నూతనంగా ప్రారంభమైన సప్తమి హోటల్ ఈదందా బయటపడింది. రిసెప్షనిస్ట్ గా ఉన్న సంజీవ్ కుమార్ తో స్నేహం పెంచుకున్న నిర్వాహకులు సప్తమి ఓయో హోటల్లోని 2 రూమ్లను అద్దెకు తీసుకున్నారు. పింకీ దాస్, షేక్ సబజుద్దీన్ అనే ఇద్దరు ఈ దందాను నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న బోయినపల్లి పోలీసులు రైడ్ చేసి వీటితో పాటు వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక్కడితో ముగిసిపోయింది అనుకుంటే తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వెస్ట్ బెంగాల్కు చెందిన 2 మైనర్లతో ఓ రూమ్ ను అద్దెకు తీసుకుని వ్యభిచారం దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు చేరింది.
ప్రజ్వలాస్ ఎన్జిఓ సంస్థతో కలిసి తిరుమలగిరి పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టి దాడులు చేయగా మైనర్లతో 3 నిర్వాహకులు ఈ వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసింది. ఏసీపీ రమేష్ ఆదేశాల మేరకు సిఐ నాగరాజు నేతృత్వంలో దాడులు నిర్వహించగా ఆర్గనైజర్లుగా ఉన్న హనన్మోలి, మిర్జులాల్, రమేష్ రెడ్డితో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు. మైనర్లను సురక్షితంగా హోంకు తరలించారు. పలుచోట్ల వీలైతే ఇండ్లను అద్దెకి తీసుకుని ఈ వ్యవహారం పలుచోట్ల నడిపిస్తున్నట్లు పోలీసులు గ్రహించగా రూమ్లు అద్దెకిచ్చిన సమయంలో వారి నడవడికపై నిఘా పెట్టాలని, ఇష్టం వచ్చినట్లు ఓయే రూమ్లు అద్దెకిచ్చి ఇదంతా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని స్వామివారు బంగారు ఆభరణాల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. నూతనంగా కొలువైన పాలక మండలి సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. సంకటహర చతుర్థి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం, రాహుకేతు పూజలు, హోమయజ్ఞ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు నరేష్, సురేందర్, అనిల్ యాదవ్, ప్రభాకర్, వేణుగోపాల్, గాజుల క్రాంతి, ముఖేష్ యాదవ్, నిమ్మ వందన, నందికంటి నాగమణి, వేణుగోపాలాచారితో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతి దేవాలయ ధర్మకర్త వంగ నరేష్, రేవతి దంపతులు కుటుంబ సమేతంగా గణపతి దేవాలయంలో జరిగిన సంకటహర చతుర్థి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలు చేశారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని నరేష్, రేవతి దంపతులు తెలిపారు. దర్గరవి, వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శౌర్యం శంతనవే హలధరం సత్యం చకుంతే సుతే విజ్ఞానం విదురే భవంత భవతః కీర్తిశ్చ నారాయణీ. ఓ పేదవాడి కష్టాలు మరో పేదవాడికి తెలుసు అన్నట్లుగా బస్తీలో రిక్షా కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందడంతో బీఆర్ఎస్ నాయకులు జోడీ బ్రదర్స్ మృతుడి ఆర్థిక పరిస్థితిని బీఆర్ఎస్ నాయకులకు తెలియజేసి వారి నుండి దహన సంస్కారాల కొరకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేశారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో నివసించే ఎల్లయ్య రిక్షా తొక్కుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అనారోగ్యంతో ఎల్లయ్య శనివారం మృతి చెందాడు. ఎల్లయ్య ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జోడీ బ్రదర్స్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులకు తెలియజేశారు. తలసాని స్కైలాబ్ యాదవ్ స్పందించి అంబేద్కర్ నగర్ కు చేరుకుని ఎల్లయ్య భౌతికాయానికి నివాళులర్పించి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్కైలాబ్ చేసిన సహాయం పట్ల ఎల్లయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మోండా డివిజన్లో కార్పొరేటర్ కొంత దీపికా పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు సమస్యలు తెలుసుకుంటూ పర్యటిస్తూ మరోవైపు డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ కార్పొరేటర్ బిజీగా మారిపోయారు. వెస్ట్ మారేడుపల్లిలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కొంత దీపికా నరేష్ శనివారం పరిశీలించారు. నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు కొంత దీపికా నరేష్ సూచించారు. డివిజన్లో అంచెల వారీగా అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు. స్థానికులు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ అధ్యక్షులు జిత్తు, గణేష్, రాహుల్, నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్లోని రోజుకొక ప్రాంతంలో పర్యటిస్తూ డివిజన్లో పట్టు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరబైన సంతోష్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. 2025 సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మోండా డివిజన్లో వరుస పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారమే లక్ష్యంగా సంతోష్ యాదవ్ పెట్టుకున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆహ్వానం అందిన ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరవుతూ వారి సన్మానాలను స్వీకరిస్తున్నారు. మోండా డివిజన్ కుమ్మరిగూడ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో నవదశ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. చివరి రోజు కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు సంతోష్ యాదవ్ పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి పారవస్యంతో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు సంతోష్ యాదవ్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచనతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న సంతోష్ యాదవ్ డివిజన్ వారీగా కలియదిరుగుతూ కార్యక్రమంలో జోరుగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాజరాజేశ్వరి మాతా కీ జై, రాజరాజేశ్వరి మాతా కీ జై. కంటోన్మెంట్ 1వ వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఏక్ పేడ్ బాకీ నామ్ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీ నగర్ లోని గిరిజన హాస్టల్ వద్ద మొక్కలు నాటారు. జైపాల్ రాకేష్ తల్లి
వర్ధంతి రోజు తన తల్లి పేరుతో మొక్కను నాటడం పట్ల వార్డు అధ్యక్షులు జైపాల్ రాగే సంతోషాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణం సంరక్షణ కోసం ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలు 1వ వార్డులో ఇంకెన్నో జరుగుతాయని తెలిపారు. గిరిజన హాస్టల్ బాలికలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శులు సునీత, ఉపాధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, కోశాధికారి దత్తాత్రేయ, నామాజీ, మహిళా నాయకులు దమయంతి, అనిత, తులసి, యువ నాయకులు శివరాజు, అభిజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు. మాకే నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమాలు ఇంకా కొన్ని చేస్తాము మా కంటోన్మెంట్ 1వ వార్డులో తప్పనిసరిగా. ఇదొక ప్రారంభం అన్నది. భారత్ మాతాకి. అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని కంటోన్మెంట్ 3వ వార్డులో బీజేపీ నాయకులు శనివారం నిర్వహించారు. కార్ఖానా బూత్ నంబర్ 57, 58, 59, 60లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పాల్గొని మొక్కలను నాటారు. సబిత, విజయలక్ష్మి, మల్లికార్జున్, కలీంల సారథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించారు. వార్డు బీజేపీ అధ్యక్షుడు అరుణ్, సీనియర్ నాయకులు మధు, వినోద, రేఖ, భువనేశ్వరి, వనిత, గీత, కామిని, నందిని, శ్రవంతి, సంగీత, సునీత, ప్రవీణ్, నీరజ్, షణ్ముఖ, వెంకటేష్, రవి ప్రకాష్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ బోయినపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డిబి దేవేందర్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని అవకతవకలే ఉన్నాయని, కమిషన్ ఎదుట నిర్భయంగా హాజరవ్వాలే తప్ప నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటం సమంజసం కాదని డిబి దేవేందర్ అన్నారు. విదేశాల్లో చదువుకున్న కేటీఆర్ అలా మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ డిబి దేవేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు అయితే చేపిస్తలేరు కదా. రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు తిడుతున్నావు ఇష్టం వచ్చినట్టు? ఇది నీ నోరేనా మా డెనిసా? మానుకో కేటీఆర్, మానుకో. మేము చెప్తున్నాం కేటీఆర్ నువ్వు పీక్కో అన్నాడు, పీకి పడేసాడు. మీ అయ్యను పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇంకా వారం 10 రోజులలో కూడా నిన్ను కూడా పీకి పాడేస్తాడు. నువ్వు పోయి జైల్లో ఉంటావు. కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకో. మేము సీనియర్ కాంగ్రెస్ నాయకులము, మేము సీనియర్స్, మేము దునియా చూసినాం. అయ్యా చేసింది సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ దినం పోయిన తెలంగాణ ఎడికెచ్చి వచ్చింది. ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ గౌరవ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా మహాసభను నిర్వహించడం జరుగుతుందని పవన్ కుమార్ తెలిపారు. బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఆర్టీసీ యాజమాన్యం తరఫున ఘనంగా నిర్వహించేయాలనే అంశంపై సమావేశం చర్చించనున్నట్లు పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 24న జరిగే ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందని, వారి డిమాండ్లను రాష్ట్ర మంత్రికి తెలియజేసేలా సమావేశానికి ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ ను ఆహ్వానించడం జరిగిందని పవన్ కుమార్ తెలిపారు. మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించిన వారిలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి నిరంజన్, కృష్ణ, వర్క్ షాప్ కృష్ణ, వెంకటయ్య, టీవీ రావు, సంపత్, పాండు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనలో అందించిన అభివృద్ధిని చాటి చెప్తూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సికింద్రాబాద్ బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. చిలకలగూడ దూదిబావ వద్ద బీజేపీ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం శనివారం జరిగింది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 11 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచిందని బీజేపీ నాయకులు అన్నారు. జూన్ 17న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రజక సంఘం నగర ప్రధాన కార్యదర్శి గోపాల్ పిలుపునిచ్చారు. రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమానికి రజక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
ధర్నా కార్యక్రమం విజయవంతమయ్యేలా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ధర్నా విజయవంతానికై పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రజక సంఘం నాయకులు నిర్వహించారు. ఉచిత విద్యుత్ పథకం బిల్లులు వేలల్లో పేరుకుపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 15 నెలలు గడుస్తుందా, బిల్లును చెల్లించటం లేదని విద్యుత్ శాఖ అధికారులు తరచుగా విద్యుత్ సరఫరాలను నిలిపివేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని మరియాల గోపాల్ ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రజకులు, నాయి బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రజకుల రక్షణ చట్టాన్ని సైతం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు కేశరాజు, యాదగిరి, నగర కమిటీ సభ్యులు శ్రీను, వీరబాబు, సత్యనారాయణ, నవీన్, రమేష్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. మతిస్థిమితం కోల్పోయిన ఓ వృద్ధుడు బోయిన్పల్లిలో తిరుగుతుండటంతో సామాజిక కార్యకర్త రామారావు ఎస్ఐ రాజుకు సమాచారం అందించారు. జనగామ జిల్లా రఘునాథపల్లికు చెందిన బండా రాములుగా గుర్తించిన పోలీసులు రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ కు అందించడంతో అక్కడి పోలీసులు వృద్ధుని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. రాముల కుమారుడు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన తండ్రిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు సామాజిక కార్యకర్త రామారావుకు కృతజ్ఞతలను రాముల కుమారుడు తెలిపారు. చిన్నతోకట్ట శ్మశాన వాటిక వద్ద సంచరిస్తున్న రాములను కొండల్ యాదవ్, లడ్డు, దయతో పాటు స్థానికులు మతిస్థిమితం లేని వృద్ధిని యోగక్షేమాలను చూసుకుంటూ పోలీసులకు అప్పగించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.